హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ 2030 ఐసీ బోర్డు ఉంటుంది కదా, 2.1 హోమ్ థియేటర్ బోర్డు. దాని ఐసీ అయితే నేను షార్ట్ చేయడం వల్ల ఐసీ అయితే ఎగిరిపోయింది. చూడొచ్చు మీరు, ఇదే అది ఓఫర్ ఐసీ అనమాట. ఇది ఓఫర్కి సంబంధించిన ఐసీ. ఇది అదైతే ఎగిరిపోయింది. ఇప్పుడు నేనైతే దాన్ని అయితే రీప్లేస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దాని ప్లేస్లో అయితే అది కంపెనీ ఐసీ కాదనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలిసి 2 కంపెనీస్ ఉన్నాయి. మంచి 3050 ST కంపెనీది అనమాట ఇది. ఈ బోర్డు మీద ఈ ఐసీ బదులు ఈ ఐసీ వేసినా బాగుంటుంది, కానీ అవుట్పుట్ మాత్రం కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ఐసీ వేస్తే 35 వాట్స్ వస్తుంది, ఇది 14 వాట్స్ వస్తుంది, ఇది 35 వాట్స్ ఇవ్వగలదు ఈ ఐసీ. దాని పొజిషన్లో దీన్ని అయితే రిప్లేస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దాన్ని అయితే నేను ఈ 3050 అయితే రిప్లేస్ చేస్తున్నాను. పిన్స్ అయితే మీరు జాగ్రత్తగా బెండ్ చేసుకోండి, సాకెట్స్కి తగ్గట్టు. సాకెట్స్ అంటే హోల్స్కి తగ్గట్టు. ఇప్పుడు ఐసీ జెన్యూన్ ఐసీలు ఇవి. ఎస్టీ కంపెనీ ఒరిజినల్ ఐసీస్. నేను ఇంకా ఫేక్ అనుకున్నాను, కానీ ఇవ్వండి ఎస్టీ కంపెనీ ఓల్డ్ లోగో. అవ్వండి 2030. ఇది మాత్రం 2050. ఇది మన సబ్వూఫర్కి వెళ్తుంది కనుక. ఇది కూడా 2030, కానీ 2050 కూడా సపోర్ట్ చేస్తుంది. చూడండి లోపల ఉందో మొత్తం కుపార్. ఇవ్వండి వోల్ట్ ఎలా ఉందో. థర్మల్ పేస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, నా దగ్గర లేదు ఇప్పుడు. ఇలాంటప్పుడు ఈ వెళ్ళినప్పుడు ఈ ట్వేజర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది దీన్ని ట్వేజర్ అంటారు అనమాట. మొత్తం గట్టిగా టైట్ చేస్తాడంటే ఐసీ ఎగిరిపోద్ది అనమాట. మిషన్ అయితే వాడుకోండి. మిషన్ అయితే జుబ్ అని అయిపోద్ది అని ఆలోచిస్తారు. జుబ్ అని ఐసీ కూడా పోద్ది. అలాగే సేఫ్టీ అనేది ఫస్ట్ కదా మనకి. ఇదైతే లోపల పెట్టేసాం ఫస్ట్ కనుక. అటు స్విచ్ కట్టేద్దాం, ఎందుకంటే నేను అక్కడ 2030 ఐసీ ప్లేస్లో 2050 ఐసీ వేసాను. వేయచ్చు అని చూశాను. నేనైతే అడిగాను కూడా, యాంప్లిఫైర్లు కట్టే వాళ్ళ దగ్గర కూడా, నీకు వాటేజ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అంటే అన్నారు. మరి కెపాసిటర్లు కట్టాలేదు తెలియదు అంత వాటేజ్. ఇప్పుడు కడుతున్నాను అనమాట. లేదు, నేనైతే దీనికి అయితే పెట్టాను. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళి అయితే ఆన్ చేద్దాం. ఆ గ్రిడ్ అవుతుందా తెలిసిపోద్ది కదా. వేర్ ఇస్ ఇన్పుట్ వైర్స్. ఇన్పుట్ 3 వైర్లు ఉంటాయి. ఏదైతే ప్లగ్ కూడా కలిపాం. ఇది గ్రిడ్ కూడా రావట్లేదు. ఏమైంది దీనికి? ఐసీ అయితే ఏమి కట్టట్లేదు. సరే మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్
గ్రిడ్ వచ్చింది చూసారా. సక్సెస్ఫుల్లీ రిప్లై కన్నా కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్న ఐసీఎస్ వెళ్ళాం కానీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం. నేనైతే అంటే దీనికి దానికి పిన్లు ఒకటే కానీ కొద్దిగా పవర్ రేటింగ్లో తేడా ఉంటాయి కదా, కెపాసిటర్లు తేడా వస్తాయి కదా ఇక్కడ కెపాసిటర్లో, దానికని చూసుకున్నాను. కానీ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. అది వచ్చి సూపర్కి వెళ్తుందిలే పవర్. బ్రిడ్జ్ మోడ్లో ఉంటాయి అన్నమాట రెండు ఏసీ, రెండుని. ఈ రెండు వచ్చేసి బ్రిడ్జ్ మోడ్లో ఉంటాయి. ఇది దాని పక్కదే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం వేసిన ఐసీని దాని పక్క ఐసీ బ్రిడ్జ్ మోడ్లో ఉంటాయి అన్నమాట. ఆ రెండు కలిసి కామన్గా ఉండి అప్పుడు ఓవర్ పవర్ వస్తుంది. ఆ రెండు కలిపి అప్పుడు 14 వాట్స్ ఇచ్చింది అనమాట. 20-30 అయితే 14 వాట్స్ ఇస్తుంది మ్యాక్స్ అవుట్పుట్. ఆ రెండు కలిపి అప్పుడు 50 అనుకోండి, 15 వాట్స్ ఇస్తుంది రఫ్గా. 30 వాట్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మన ఓన్లీ మన ఇది 2050 35 వాట్స్ దాకా ఇవ్వగలదు అవుట్పుట్. 35 ఇదో 50 వాట్స్ అయితే అవుట్పుట్ ఇవ్వగలదు. మన 8 ఇంచ్ ఓఫర్ అవుట్ అయితే ఒకటి ఉంది, అదైతే 50 వాట్స్. 50ని అది ఈ పక్కనేమో ఇది 14 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. స్పీకర్లకి వెళ్తాయి అనమాట, శాటిలైట్ స్పీకర్లకి, సైడ్ స్పీకర్లకి. అంతే, అయిపోయింది. దెన్ కంప్లీటెడ్. కానీ థర్మల్ పేస్ట్ ఉంటే పెట్టవలసింది. నేను థర్మల్ పేస్ట్ చూడలేదు. చూద్దాం ఓవర్ వీట్ ఇష్యూస్ ఏమైనా వస్తే అప్పుడు రిప్లేస్ చేస్తాను థర్మల్ పేస్ట్. అంతే గైస్, కంప్లీటెడ్. ఇదైతే నేను బ్లూటూత్ కోసం అయితే పెట్టాను దీన్ని. బ్లూటూత్ జాక్. ఇప్పుడైతే నేను ఈ ఆఫర్ని అయితే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆఫర్దే ఆఫర్ అని రాసి ఉంటుంది. ఇదిగోండి ఆఫర్ జాక్ అయితే రిమూవ్ చేయాలి. ఈ ఆఫర్ వచ్చేసి 35 వాటే. మళ్ళీ కాలిపోద్ది అది. ఆఫర్ని అయితే రిమూవ్ చేసాం. ఓకే, అయిపోయింది. దీనికి ఇలా స్క్రూస్ అయితే ఇంక బిగిచ్చేస్తాను. ఇక్కడ అవుట్పుట్ అని ఇన్పుట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా అవుట్పుట్ చేసేద్దాం. దీన్ని కూడా షోల్డరింగ్ చేసి ఇన్పుట్ సెక్షన్ బ్లూటూత్ కార్డ్ వెళ్ళిపోద్ది కనుక ఇవన్నీ షార్ట్ చేసి ఇక్కడ నుంచి స్పీకర్లు వేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే ఆఫర్ వేసుకుందాం. లేకపోతే ఇందులోనే ఒక 4 ఇంచ్ స్పీకర్ ఒకటి వేసి ఒక ట్వీటర్ ఒకటి వేసేయమంటారు మీరు. అంటే ఫుల్ రేంజ్ అయిపోద్ది అనమాట. లో ఫ్రీక్వెన్సీ వచ్చి ఏమో ఆఫర్ ఉంటుంది, మిడ్స్ వచ్చేదేమో స్పీకర్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి ట్వీటర్ ఉంటుంది కనుక 3 సరిపోతాయి అంట. ఇగో బ్రేస్ ట్రబుల్ కూడా దీంట్లో ఇచ్చాడు, బేస్ ట్రబుల్ బోర్డు. దాంట్లో ఆ ప్రీ బిల్డ్ వస్తుంది అనమాట. అందులో ఆ బోర్డులో ప్రీ బిల్డ్ వస్తుంది. మనం దీన్ని ఇలా వేసేసి ఇప్పుడు ఒక 4 ఇంచ్ స్పీకర్ వేసి ఒక ఆఫర్ వేసేద్దాం. అదే మినీ ఆఫర్ ఉంది కదా మన దగ్గర 25 వాట్ ఎంతో, అది వేసేద్దాం. లేకపోతే ఏమో మీకు ఎలా నచ్చాలి చెప్పండి. అంటే దీని నుంచి బయటికి తీసుకుని 8 ఇంచ్ వేసుకుని 2 స్పీకర్లు వేసుకోమంటారా, లేకపోతే ఇక్కడే ఒక స్పీకర్ వేసేసి ఇక్కడ ఒక ట్వీటర్ వేసేయమంటారా? మీరైతే చెప్పండి నాకు. అది ఈ వీడియోకి అయితే ఎంత గైస్.